శ్రేయ, పల్లవి వాళ్ళు ఇంట్లో పూజ జరుపుకొని హారతి తీసుకొని వచ్చి శ్రీకర్, కమల్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళిద్దరూ అది చూసి చాలా సంతోషించి హారతినైతే తీసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి, శ్రేయ వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఆగండి అని చెప్పేసైతే శ్రీకర్ ఆపి మరి రోజు మీరు ఇలానే ఉదయాన్నే లెగిచి ఇల్లుని మొత్తం క్లీన్ చేసి దేవుడి గుడికి వెళ్ళి గుడిలో పూజ జరుపుకొని మరీ వచ్చి ఇలా ఇంటి మొత్తం క్లీన్‌గా ఉంచాలి. అలాగే మీరు ఇంట్లో పనులు కూడా చేస్తూ ఉండాలి. వంట చేసి గిన్నెలు తోముకొని అన్నీ ఇంట్లో పనులు చేసుకునేటట్లు ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం అవును, ఇవన్నీ చేస్తేనే మీరు ఇంట్లో ఉంటారు, లేదంటే బయటకు వెళ్ళిపోతారు, మర్యాదగా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే వాళ్ళిద్దరూ అయితే ఒకరినొకరు చూసుకొని చాలా భయపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ కూడా అవును, ఉదయాన్నే లెగిచి ఈ పనులన్నీ చేస్తేనే మీరు ఇక్కడ ఉంటారు, లేదంటే బయటకు పంపించేస్తాం మిమ్మల్ని కూడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటిది, ఈ గోల ఏంటి నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ కమల్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం ఏంటి వాళ్ళు వెళ్ళిపోగానే మీరిద్దరూ నగలన్నీ సర్దేసుకొని సింగారించుకొని కూర్చుందాం అనుకున్నారేమో, అలా జరగదు ఇక్కడ, ఇవన్నీ చేస్తేనే మీరు ఇంట్లో ఉండండి అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం అన్నయ్యకు ఇలా మోసం చేసింది ఎవరో, వాళ్ళని పసికట్టి వాళ్ళని తెలుసుకునేంత వరకు ఇలానే ఉంటుంది ఇంట్లో మీ ఇద్దరికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. అది గమనించిన శ్రీకర్ మాత్రం ఏంటి పల్లవి ఎంత టెన్షన్ పడుతుంది అంటే పల్లవియే ఏదో చేసిందన్న అనుమానం అయితే నాకు చాలా గట్టిగా ఉంది, వదిని చెప్తున్నట్లు అది నిజమేనేమో అని చెప్పేసి అయితే పల్లవి వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం నువ్వు ఆ పనిలో ఉండు, వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత వాళ్ళని చెదగొట్టే పనిలో నేను ఉంటా అన్నయ్య అని చెప్పేసి అయితే శ్రీకర్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు.